ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యము ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. తండ్రి, నీ పరిపూర్ణతలో నుండి మేము సమస్తాన్ని పొందుకోగలుగుచున్నాము. దేవా, మీకు వేరుగా మేమేమీ చేయలేము తండ్రి. నరమాత్రులము, ద్రాక్షావల్లికి వేరుగా ఉండలేము తండ్రి. ద్రాక్షావల్లిలో అడ్డుకట్టబడి నాటబడి మేము ఫలించినప్పుడే తండ్రి నైనా మేము పరమ తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుచున్నాము. నీ పరిపూర్ణతలో నుండి కదా మాకు ఎంతో కృపను అనుగ్రహిస్తున్నారు. అనుదినము మేము జీవించుచున్నామంటే, నీ దయ వల్ల మేము బ్రతుకుతున్నామంటే కృప వెంబడి కృపను తండ్రి. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసీతను మాకు అనుగ్రహించుచు మమ్మల్ని ఎంతగానో సంతృప్తిపరచుచున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. దేవా, మీరు మా కొరకు చేయలేదంటూ ఏదీ లేదు ప్రభా. సమస్తాన్ని ఇచ్చివేసిన దేవుడు నాయన, నీ కృపలోనే మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ దయలో మమ్మల్ని అనుదినము వర్ధిల్ల చేయుచున్నారు. నీ వాక్యాల చేత మమ్మల్ని అనుదినము సంతృప్తిపరచుచున్నారు. నీ పరిపూర్ణతలో నుండి సమస్తాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. నిండు కృతజ్ఞతతో నిరంతరము నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతింపబద్ధులమై ఉన్నాం తండ్రి. అది మేమెరిగి మీకు వినయముతోనూ విధేయతతోనూ విజ్ఞాపనతోనూ మనవి చేయొచ్చు. నిరంతరము నీ ప్రభు నీ పాదాల చెంత చేరి స్తుతించే కృపను భాగ్యం దయచేయమని క్రీస్తు ప్రభు పేట ప్రార్థిస్తున్నాం